అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆలయం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది మామూలు ఆలయం కాదు. ఇటుకలు, రాళ్ళు పేర్చి కట్టింది కాదు. ఏకంగా ఒక కొండనే తొలిచి శిల్పంగా మలిచారు. అదే ఇండియాలోని ఎల్లోరాలో ఉన్న కైలాస దేవాలయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కిటెక్చరల్ మిస్టరీస్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. మరి దీని వెనకున్న ఆశ్చర్యకరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని ఇంత స్పెషల్ చేసేదేంటంటే దాని నిర్మాణ పద్ధతి. ఇది కట్టింది కాదు, చెక్కింది. సాధారణంగా మనం పునాది నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తాం. కాని కైలాస దేవాలయాన్ని ఒక పర్వతాన్ని పైనుంచి కిందికి తొలిచేస్తూ నిర్మించారు. అంటే ఇదొక కట్టడం కాదు, ఒకే రాయిలో మలిచిన ఒక మహాశిల్పమనమాట. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. నిర్మించని చెక్కబడిన ఆలయము అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక శిల్పి చిన్న రాయిని శిల్పంగా ఎలా మలుస్తాడో ఊహించుకోండి. ఇప్పుడు అదే ప్రాసెస్ని ఒక పెద్ద పర్వతానికి అప్లై చేసి ఒక పూర్తి ఆలయ సముదాయాన్ని తయారుచేశారు. అదే ఈ కైలాస దేవాలయం. ఇక రెండవ విభాగం, ప్రతిభ యొక్క స్థాయి. అంటే నంబర్స్లో దీని గొప్పదనాన్ని చూద్దాం. ఈ అంకెలు వింటుంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలిది ఎంత పెద్ద ఇంప్రెషన్ అనేది కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని బయటకు తీయడానికి సుమారు 4 లక్షల టన్నుల రాయిని పర్వతం నుంచి తొలిచేశారట. 4 లక్షల టన్నులు. ఆ రాతితో ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్ లాంటిది ఒకటిమ్మర కట్టేయచ్చంటే నమ్మశక్యంగా లేదు కదూ. అంటే అదెంత పెద్ద ప్రయత్నమో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కనిపించే ఈ స్తంభాలు చూడండి. వీటి ఎత్తు 100 అడుగులు. అంటే దాదాపు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు. వీటిని వేరేగా తయారుచేసి ఇక్కడ పెట్టలేదు. పర్వతాన్ని తొలిచేటప్పుడు ఈ పిల్లర్స్ని మాత్రం వదిలేసి వాటి చుట్టూ ఉన్న రాయిని తీసేశారు. ఇవి ఆ కొండలో ఒక భాగమనమాట. అసలీ మొత్తం కాంప్లెక్స్, గుళ్ళు, స్తంభాలు, హాల్స్, శిల్పాలు ప్రతీదీ ఒకే ఒక్క రాయి నుంచి చెక్కింది. అంతేకాదు, అప్పట్లోనే ఇందులో అడ్వాన్స్ డ్రైనేజ్ సిస్టమ్స్, నీళ్లు నిల్వ చేసుకునే ఏర్పాట్లు కూడా చేశారు. అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయంటే చూడండి. అందుకేనేమో దీన్ని చూసిన వాళ్ళు ఏమంటారంటే, ఈ నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది నిజంగా ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో ఒకటి. దీన్ని నిర్మించిన వాళ్ల టాలెంట్, వాళ్ల విజన్ మనల్ని ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇక మూడవ విభాగం, గొప్ప కైలాస రహస్యాలు. ఇంతటి అద్భుతమైన కట్టడం కొన్ని సమాధానం లేని ప్రశ్నలను కూడా మిగిల్చింది. ఆ ప్రశ్నలకు జవాబులు వెతకడం అస్సలు అంత తేలిక కాదు. ఫస్ట్ క్వశ్చన్, గుడి కోసం తొలిచిన ఆ 4 లక్షల టన్నుల రాయి ఏమైంది? దాని ఆనవాళ్లు చుట్టుపక్కలెక్కడా లేవు. ఈ మధ్యకాలంలో ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ కోసం అలాంటి రాయి కావాల్సొస్తే 100 మైళ్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సొచ్చింది. మరి అప్పట్లో అంత పెద్ద మొత్తంలో రాయిని ఎక్కడికి మాయం చేశారు? సరే, ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. చరిత్రకారులు చెప్పేదేంటంటే ఈ గుడిని కట్టడానికి పట్టింది కేవలం 18 సంవత్సరాలేనట. లెక్కేసుకుంటే రోజుకి 12 గంటలు పనిచేశారనుకున్నా ప్రతి గంటకి 12 టన్నుల బరువైన బసాల్ట్ రాయిని తొలిచారన్నమాట. అక్షరాల ప్రతి గంటకి 5 టన్నులు. మన దగ్గరున్న మోడర్న్ మెషీన్లతో కూడా ఇది చాలా చాలా కష్టమైన పని. ఇంతటి అసాధారణమైన కట్టడాన్ని అసలు ఎలా కట్టగలిగారు? ఈ ప్రశ్నకు జవాబుగా 2 ముఖ్యమైన థియరీలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ అభిప్రాయమేంటంటే రాష్ట్రకూట రాజుల కాలంలో కొన్ని తరాల పాటు వేలాది మంది శిల్పులు కష్టపడి దీని చెక్కారని. మరోవైపు ప్రత్యామ్నాయ సిద్ధాంతమేం చెబుతోందంటే ఇది అప్పటికే అభివృద్ధి చెందిన ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేదా ఏలియన్ సహాయంతో నిర్మించారని. చాలామంది చరిత్రకారులు ఏలియన్ థియరీని కొట్టిపారేస్తున్నారు. వాళ్లేమంటారంటే ఇది మన పూర్వీకుల అసాధారణమైన టాలెంట్కి, వాళ్ల నైపుణ్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం. దీని క్రెడిట్ని ఏలియన్స్కివ్వడమంటే మనవాళ్ల ప్రతిభను మనమే తక్కువ చేసినట్టు అవుతుంది అని వాదిస్తున్నారు. కానీ ఆల్టర్నేట్ థియరీని నమ్మేవాళ్లు కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కేవలం ఉలి, సుత్తిలాంటి పనిముత్తులతో ఇంత పర్ఫెక్ట్గా ఇంత పెద్ద కట్టడాన్ని ఎలా కట్టగలిగారు? మరి ఆ తొలిచిన లక్షల టన్నుల రాయి ఏమైంది? వీటికి సరైన సమాధానం దొరికే వరకు దీని వెనుక ఏదో గ్రహాంతరం మేధస్సు ఉందేమో అనే అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఈ కట్టడం ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణుంది. 17వ శతాబ్దంలో ఒక మొఘల్ చక్రవర్తి 1000 మంది సైనికుల్ని పంపి దీన్ని నాశనం చేయమన్నాడట. వాళ్లు 3 సంవత్సరాలు ప్రయత్నించినా
జస్ట్ చిన్న చిన్న గీతలు పెట్టగలిగారే తప్ప దాన్ని కదల్చలేకపోయి వెనక్కి వెళ్ళిపోయారు. 5వ విభాగం ఒక శాశ్వతమైన రాతి చిక్కుముడి. ఇలా సరైన సమాధానాలు దొరకకపోవడం వల్లే కైలాస దేవాలయం ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్ట్రీగా, ఒక రాతి చిక్కుముడిలా మిగిలిపోయింది. అసలు కైలాస దేవాలయం అంటే హిందూ దేవుడైన శివుడి నివాసమైన కైలాస పర్వతానికి ఒక ప్రతిరూపం. ఇది కేవలం ఒక కట్టడం కాదు, దేవుడి ఇంటిని భూమి మీదకు తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచన. భక్తి, కళ, ఇంజనీరింగ్ అన్నీ కలిసిన ఒక అద్భుతమిది. ఇన్ని శతాబ్దాలు గడిచినా మనకు కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ తెలియదు. అసలు దీన్ని కట్టడానికి కరెక్ట్గా ఎంత టైం పట్టింది, ఎంతమంది పనిచేశారు, ఆ తొలిచిన రాళ్లను ఎలా అక్కడ్నుంచి తీసేశారు, బ్లూ ప్రింట్స్ లాంటివి లేకుండా ఇంత కాంప్లెక్స్ 3D ప్లాన్ని ఎలా ఊహించుకుని చెక్కగలిగారు? ఈ ప్రశ్నలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. చివరిగా కైలాస దేవాలయం మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. మన పూర్వీకుల ఆశయం, వాళ్ళ ఆలోచనా విధానం ఇప్పటి మన ఆధునిక ఊహకు కూడా అందనంత గొప్పదా? ఈ ఆలయం మన గతం గురించి మనకున్న అభిప్రాయాలను ఛాలెంజ్ చేస్తుంది. వాళ్ళు దీన్ని ఎలా కట్టారన్నదే కాదు, వాళ్ళు ఇంకా ఏమేమి సాధించగలరో అని మనల్ని ఆలోచనలో పడేస్తుంది.